ఆశీర్వాదకరంగా మారుతుంది. కీడుల నుండి, ఉపద్రవాల నుండి, ఉరుల నుండి, సాతాండు పెట్టే ఉరుల నుండి, ఉచ్చుల నుండి విడిపించబడతాం. లేకపోతే ఎప్పుడు ఏ వలేతాడో సైతాను నీకు తెలియదు. సేవకుడు ఎప్పుడైనా చెప్పిండే అనుకో, అది ఎంత కఠినం అనిపిస్తుంది. క్రమం కఠినం అనిపిస్తుందా అనిపిస్తుందా చెప్పడమ్మా? క్రమపరిచేటప్పుడు మా పిల్లలకు కూడా నేను రోజు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నిలబడ్డప్పుడు అన్నట్టుగా ఆ వాక్యాన్ని వాళ్ళల్లో నెరవేరుతూ ఉంటుంది. వాళ్ళు పండుకున్న మరి నేనేగా, అత్తనైనా నేనే, తల్లినైనా నేనే, మరి సేవకురాలనైనా నేనే, వాళ్ళకి పెద్దనైనా నేనే, చిన్ననైనా నేనే. మరి చెప్పేటోళ్ళు ఎవరు లేరుగా. మరి వాళ్ళకి చెప్పాలా లేదా చెప్పండి అమ్మ? అత్తగారు చెప్పు, నువ్వు చెప్పాలా లేదా? చెప్పితే వాళ్ళు వింటే వాళ్ళకి మేలు జరుగుద్ది. ప్రతిదీ చెప్తా నేను. చెప్పినప్పుడు వాళ్ళు వింటే నీవు వినిన ఎడల బ్రతికెదవు అన్నాడు యేసయ్య. వింటే ఏమవుతావు? ఏమవుతావరమ్మా? విన్నోళ్ళు ఏమవుతారు? వినోళ్ళకు బ్రతుకున్నదా? ఏం బ్రతుకుండదు. చెడిపోయి తిరుగుతూ ఉంటారు. గాలిగా నారాలై ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ హాగరు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట విని దేవుని ముఖదర్శనం ఎక్కడైతే చేసుకుందో, దేవుడు చెప్పిన మాట విన్నది, దేవునికి లోబడ్డది, ఆమె చేతి కింద ఉండడానికి ఇష్టపడదు. అప్పటి నుండి ఇంకా నోరెత్తలేదమ్మా. ఎప్పటి నుండి అంటే యేసయ్య దర్శనం దొరికిన దగ్గర నుండి ఆయన మనసును మార్చుకొని ఆమె దేవునిలో ఉన్నది, దేవుని కృపను పొందుకుంది. హల్లెలూయా. విని ఇగో విని, నీకు తర్వాత చాక్లెట్ ఇస్తా. సరే కూర్చున్నాను. అల్లరి చేయ భక్తులు మంచోడు కాదు, నీకు తర్వాత పప్పలు ఇస్తలే. బాగా కూర్చున్నాను. కాబట్టి దేవుని దర్శనం దొరకాలంటే మనం దేవుని బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్కులై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి నడిపింపును మనం కలిగి, అలాంటి కృపను మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఆదికాండం 21వ అధ్యాయము 9వ మాట చూద్దాం. ఇరవై 21:9 అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిత్యజించుట శారా చూసి, నీ దాసిని ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుమా, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని మిక్కిలి దుఃఖము కలుగజేసెను. హల్లెలూయా. శారమ్మకున్న ఈమెకి హాగర్కి చిటపట చినుకులని గొడవలు జరుగుతున్నాయమ్మా. ఎందుకు అంటే శారా కూడా ఒక కుమారుడు పుట్టాడు. పుట్టినాక వీరిద్దరిలో మరి వైరాలు కలుగుతున్నాయి, జగడాలు కలుగుతున్నాయి. అప్పుడు అబ్రాహామును పిలిచి శారమ్మ యజమానురాలు ఏం చెప్తుందంటే, ఇగో ఈ దాసి అయిన హాగర్ని, తన కుమారుణ్ణి ఇద్దరిని నువ్వు వెళ్ళగొట్టు అనేసి హాగరుకు తన కొడుకునిచ్చి ఒక తిత్తిలో నీళ్ళు పోసి తిత్తిచ్చి ఇక వెళ్ళిపోమ్మని వెళ్ళగొడుతున్నారు. ఎంత అన్యాయం జరుగుతుందో చూసారా? కావాలని కోరుకొని పెట్టుకొని, పిల్లలు కావాలని కోరుకొని ఆ దాసిదానిలాగా బతకాలని వచ్చిన దానికి లేనిపోని అన్ని మాటలన్నీ చెప్పి అన్ని మాటలు చెప్పింది వాళ్ళే, ఇప్పుడు వెళ్ళగొట్టేది కూడా వాళ్ళే. ఎంత అన్యాయం చూడండి. కానీ దేవుడు అన్యాయం చేయుట అసంభవము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాత్రం అన్యాయం చేయలే హాగరుకి. ఇక ఆమె ఏడ్చుకుంటా వెళ్ళిపోతుంది. అయ్యో ఈ కొడుకుని నేనేం చేసుకొని, ఇదివరకేమో మరి
అట్లనే బాధ పెడతాంటే పోతేనే వెళ్ళిపోయిన దాన్ని మరి దేవుడు నాకు ముఖ దర్శనం చేసి దేవుడు మాట్లాడితే కదా నేను మళ్ళీ చేతి కింద ఇప్పటిదాకా అణిగిమణిగి ఉంటుంది కదా. ఇప్పటిదాకా అణిగిమణిగి ఉన్నా కూడా నన్ను ఈ విధంగా పంపటం ఏంటిది అనేసి ఏడ్చుకుంటా ఒక చేత పిల్లగాన్ని పట్టుకొని ఒక చేత నీళ్ళ తిత్తిని పట్టుకొని ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతుందమ్మా. ఎక్కడైతే దేవుని ముఖ దర్శన ఆ బేర్షా అనబడినటువంటి అరణ్యానికి వెళ్ళిపోతుంది. అక్కడికి మళ్ళీ వెళ్ళినాక ఆ అరణ్యం దగ్గరికి వెళ్ళి బోర్మని ఏడుస్తుంది. హల్లెలూయా, అయ్యా నన్ను మనుషులు దిక్కులేని దానిగా విడిచిపెట్టారు ప్రభా, నన్ను నువ్వు ఆదుకో తండ్రి, ఎక్కడున్నావయ్యా? ఈ బేర్షెబా అడవిలోనే కదా నాయన నీ ముఖ దర్శనం నేను చేసుకున్నది, నాతో మాట్లాడితేనే కదయ్యా నన్ను అణిగిమణిగి ఉండమని నా యజమానురాలు చేతి దగ్గరికి మళ్ళా వెళ్ళమని, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అక్కడికి వెళ్ళిపో అని చెప్తేనే కదయ్యా నేను పోయింది. నాకేందయ్యా ఈ గతి పెట్టినారు, నన్ను ఎందుకయ్యా ఇట్లా విడిచిపెట్టారని కన్నీరు మున్నీరై కొండలు బద్దలైపోయేటట్టుగా అడవి పిక్కటిల్లేటట్టుగా ఏడుస్తుంది. ఆ ఏడుస్తున్న సమయంలో నువ్వెక్కడున్నావు? నాతో మాట్లాడిన దేవా, నన్ను చూచిన తండ్రి, చూచుచున్న దేవా నువ్వెక్కడున్నావు? నాకు సహాయం చేయటానికి రాయ్యా, నన్ను ఆదుకోవటానికి రాయ్యా అని మొర పెడుతుందంట. అప్పుడు అక్కడికి దేవుడు మరలా ఆమెకు దర్శనమిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దర్శనం ఇవ్వటమే కాకుండా ఆమెకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హాగరు నీకు ఏమి వచ్చినది? ఆ చిన్నవాని మొరను విని అప్పుడు ఆ దేవుని దూత ఆకాశం నుండి ఆగరు అని పిలిచి నీకేం వచ్చింది? భయపడకుమో, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విన్నాడు. నీవు లేచి లేవనెత్తి నీ చేత పట్టుకొని ఆమేన్, హల్లెలూయా. ఏందమ్మా మనుషులు విడిచిపెట్టినంత మాత్రం నేను నిన్ను విడిచిపెడతానా? నేను ముఖాముఖిగా దర్శనం ఇచ్చితేనే నీకు నా మాట విని నువ్వు వెళ్ళినావు కదా. ఆమె బలిష్టమైన చేతి కింద దీన మనసుకులైన వారిని దేవుడు హెచ్చిస్తాడని వాగ్దానం చేశాడుగా. ఈ రోజున దేవుని మాట వినేవాళ్ళు కావాలమ్మా. వింటున్నారా? సేవకుని మాట వినేవాళ్ళు కావాలి, దేవుని స్వరాన్ని వినేవాళ్ళు కావాలి, దేవుని ముఖ దర్శనాన్ని చేసుకునే వాళ్ళు కావాలి. అప్పుడే వాళ్ళని గొప్ప జనంగా దేవుడు చేస్తాడు. వారిలో ఒంటరి అయిన వాణిని 10,000 మంది అగినట్లుగా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడిని, నా జీవితం ఎలాగో గడుస్తుందో, నేను ఎట్ట బ్రతకాల, నాకెవరు దిక్కు లేరు, నాకెవరు తోడు లేరు, నాకెవరు అండలేరు, నాకెవరు ఆధారం లేదు అని అనుకోని అవసరమే లేదు. దేవుని ముఖ దర్శనం నీకు కలిగితే చాలు, దేవుని నీ ముందర పెట్టుకుంటే చాలు. నీ ముందర యేసయ్య ఉన్నాడో లేదో చూసుకోవాలి. ఫంక్షన్లకు పబ్బాలకు మంచి చెడులకు యేసయ్య ఉంటాడా లేదా చూసుకో. అప్పుడు దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, దేవుని సహాయం నీకు అందుద్ది. హాగరుకు దేవుని సన్నిధిని, దేవుని సహాయం అక్కడ అందింది. హల్లెలూయా. నీకేమొచ్చిందమ్మా? నువ్వు భయపడగాకు, వాళ్ళు విడిచిపెట్టినంత మాత్రం నేను విడిచిపెట్టను కదా అనేసి అక్కడ అడవిలో ఎందుకు పోతున్నా నాన్న? అక్కడ అరణ్యములో ఒక నీటి ఊటను పుట్టించి ఆమె కన్నులు తెరవజేశాడు. హల్లెలూయా. ఆమె కన్నులు తెరవజేసి ఆమె కన్నులు చూస్తుండగానే నీటి ఊటను పుట్టించి ఆ పిల్లోడి దాహం తీర్చిన దేవుడు మన దేవుడు. ఆమేన్. నీకెన్ని దాహాలు అవుతున్నాయో, నీకే దాహాలు అమ్మా? అప్పుల దాహం ఉందా? అనారోగ్యతో దాహం ఉన్నదా? సమస్యల దాహం ఉన్నదా? దేవుని కోసం నేను అది చేయాలా, ఇది చేయాలా, దేవుని కోసమే బతకాలా, దేవుని కొరకు పాడాలా, దేవుని కొరకు ప్రకటించాలా, దేవుని కోసం నేను మరి సువార్త ప్రకటించాలి, దేవుని కోసమే నా జీవితం అనేసి త్యాగం ఉన్నదా? దేవుడు చూస్తున్నాడు. ఆ త్యాగాన్ని దేవుడు బలపరుస్తాడు. ఆ త్యాగాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ హాగరును గొప్ప జనముగా చేసి చదువు
హాగరుతో చెబుతున్న మాటలు, నిన్ను గొప్ప జనముగా చేసి చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కనులు తెరచినందున ఆమె నీళ్లు ఊట చూచి నీళ్లు ఆ తిత్తితో నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగించెను. ఆమె ఆయన ఒక గొప్ప జనంగా, ఆయనలో నుండి రాజులు వచ్చారమ్మ, అధికారులు వచ్చారు. ఇస్మాయిల్లో నుండి ఎవరెవరు వచ్చారు చెప్పండి? రాజులు, అధికారులు వచ్చారు. గొప్ప జనంగా చేశారు. వాళ్ళే ముస్లిమ్స్. వాళ్ళని ఒక గొప్ప జనంగా చేశారు దేవుడు మాత్రము ఎక్కడ కూడా విడిచిపెట్టువాడు కానే కాదు. దేవుని ముఖదర్శనం ఎవరైతే చేసుకుంటారో దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క కృప వారి ఇంట్లో ఉంటుంది, వారి ఒంట్లో ఉంటుంది, వారి పిల్లలతో ఉంటుంది, వారి భర్తతో ఉంటుంది, వారి భార్యతో ఉంటుంది, వారి పనులలో ఉంటుంది దేవుని కృప. దేవుని ముఖదర్శనం చేసుకొని వెళ్ళండి. ఏ మాటలకు లోబడబాకండి. అపవాది మాటను గుర్తెరిగింది. దేవుని స్వరాన్ని గుర్తుపట్టండి, సైతాన్ స్వరాన్ని గుర్తుపట్టండి. నీ ఆశీర్వాదాలు పెద్ద కుండకి సన్నటి బెజ్జం ఉంటే పోతాయా లేదా చెప్పండి? అలాగే పోతాయి. కాబట్టి నువ్వు దేవునికి వ్యతిరేకమైనవి ఒక్క అడుగు కూడా వేయకుండా దేవునిలోనే, దేవుని ముఖదర్శనమే నేను చూస్తానన్నాడు. నా పక్కన లేదు, నా కుటుంబంలో ఎవరు నాకు అనవసరం, కానీ నేను నా దేవుని యొక్క ముఖదర్శనమును చూచెదను. నా దేవుని ముఖదర్శనాన్ని నేను చూసుకుంటా. నేనైతే నా దేవుని ముఖదర్శనాన్ని చేసుకుంటా అనేసి దావీదు మాట్లాడాడు. కాబట్టి దేవుని ముఖదర్శనం ఎప్పుడు దొరుకుతుంది? దేవుని స్వరం విన్నప్పుడు. దేవుని స్వరం విని హాగరు ఏమైంది? మనసును మార్చుకున్నది, మారు మనసు వచ్చింది. ఆమెలో ఇదివరకున్న గర్వాలు, అహంకారాలు, అవిధేయత, మూర్ఖత్వాలు లేవు, అన్నీ తొలిగిపోయినాయి. ఇప్పుడు అణిగి ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. అలాగా మన ఒక అధికారం కింద భర్తకి ఎంతమంది అయితే లోబడి ఉంటున్నారు, భర్త చేతి కింద ఒక నడిపింపులోనికి మనం వచ్చినాం. సంఘము సేవకుని చేతి కిందికి రావాలి, సేవకునికి నడిపింపు కిందికి రావాలి. హాగరు నడిపింపు కిందికి వచ్చినందుకనే దేవుని దర్శనం దొరికింది. దేవుని యొక్క ఆశీర్వాదం అనేక జనాలకు వారిని అధిపతులుగా దేవుడు చేశాడు. వాళ్ళందరిలో కూడా దేవుడు గొప్ప సైన్యంగా ఆ హాగరు సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మనం ఒక నడిపింపు కింద ఉంటే, సేవకుల నడిపింపు కింద సంఘం ఉంటే, భర్త నడిపింపు కింద భార్య ఉంటే ఆ కుటుంబం చక్కగా కట్టబడుతుంది. భర్త సంతోషమే నీ సంతోషం అనుకోవాలి, భార్య సంతోషమే భర్త సంతోషం అనుకోవాలి. బస్తీకి అది లేకనే పోగొట్టుకుంది రాజ్యాన్ని. ఉన్నదా? భర్త సంతోషంలో పాల్గొన్నదా? భర్త చెప్పిన మాట వినదా? భర్త చెప్పిన మాట వినరు చాలామంది. భర్త చెప్పిన మాట వినాలి. ఒక అధికారం కింద మనం ఉన్నాం కాబట్టి భర్తకి లోబడాలి. వాడు పిచ్చోడే కానీ, బికారోడే కానీ, తిరుగుబోతోడే కానీ, తాగుబోతోడే కానీ, జిలేబీలు తెచ్చేటోడే కానీ, మల్లెపూలు తెచ్చేటోడే కానీ, తేనోడే కానీ, పెట్టేటోడే కానీ, పెట్టనోడే కానీ, చూసేవాడే కానీ, చూడనోడే కానీ, ఎవడైనా కూడా ఆయన ఎవరు చెప్పండి? భర్త. ఆయన మనల్ని నడిపించేవాడు. ఆ నడిపింపు కింద మనం బ్రతికేవాళ్ళం. కాబట్టి యేసయ్య నడిపింపు కిందికి మనం రావాలి. యేసయ్య నడిపింపులో మనం అందరం జీవించినప్పుడే మన జీవితాలు పచ్చగా ఉంటాయమ్మా, ఎండిపోవు. లేకపోతే మాది సాయిబాబా సంసారం అంట భూమమ్మ బురకకు సరిపోయిందంట. ఏందమ్మా? సాయిబాబా సంసారం సంపాదన అంతా భూమమ్మ బురకకే సరిపోయిందంట. ఆ చీరలు